భారతదేశంలో ఎన్నో పురాతన ఆలయాలు ఉన్నాయి. కానీ సూర్య భగవానుడే స్వయంగా వచ్చి స్వామివారి పాదాలను తాకే అద్భుతమైన ఎక్కడైనా చూసారా? అదే తిరుపతి జిల్లాలోని ఒక చిన్న గ్రామం. చరిత్రకు, ఆధ్యాత్మికతకు నిలయమైన నాగలాపురం. ఇక్కడే వెలిశారు మత్స్యావతార మూర్తి అయిన శ్రీ వేదనారాయణ స్వామి. ఈరోజు మనం ఈ ఆలయాన విశిష్టత, దాని వెనక ఉన్న అద్భుతమైన చరిత్రను తెలుసుకుందాం. పురాణాల ప్రకారం కృతయుగంలో సోమకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడి వద్ద నుండి వేదాలను దొంగలించి సముద్ర గర్భంలో దాక్కుంటాడు. లోక కళ్యాణం కోసం, వేదాలను రక్షించడం కోసం మహావిష్ణువు ధరించిన మొదటి అవతారమే మత్స్యావతారం. సముద్ర గర్భంలో సోమకాసురుని సంహరించి వేదాలను తిరిగి తెచ్చి బ్రహ్మదేవునికి అప్పగిస్తారు స్వామివారు. వేదాలను రక్షించిన స్వామి కాబట్టే ఇక్కడ ఆయనను వేదనారాయణ స్వామి అని పిలుస్తారు. ఇక ఈ ఆలయ చారిత్రక నిర్మాణ విషయానికి వస్తే, ఇది విజయనగర సామ్రాజ్య వైభవానికి ప్రతీక. 16వ శతాబ్దంలో విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు తన తల్లి నాగాంబ దేవి జ్ఞాపకార్థం ఈ నగరాన్ని నిర్మించి దీనికి కాలక్రమేణా నాగలాపురం అని పేరు పెట్టారు. అదే సమయంలో ఈ అద్భుతమైన ఆలయాన్ని కూడా నిర్మించారు. ఆలయ ప్రకారం ఎత్తైన గోపురాలు, స్తంభాలపైన చెక్కిన శిల్పాలు నాటి విజయనగర శిల్పకళ చాతుర్యానికి అద్దం పడతాయి. ఈ ఆలయంలో జరిగే ఒక పరమ అద్భుతం ప్రతి ఒక్కరిని అబ్బురపరుస్తుంది. అదే సూర్య పూజోత్సవం. ప్రతి సంవత్సరం మార్చి నెలలో వరుసగా 3 రోజుల పాటు సూర్యకిరణాలు ఆలయ రాజగోపురం గుండా ప్రవేశిస్తాయి. దాదాపు 600 అడుగుల దూరం ప్రయాణించి గర్భగుడిలో ఉన్న స్వామివారిని తాకుతాయి. మొదటి రోజు స్వామివారి పాదాల పద్మాలను, 2వ రోజు నాభి భాగాన్ని, 3వ రోజు ముఖ భాగాన్ని సూర్యకిరణాలు అభిషేకిస్తాయి. ఖగోళ శాస్త్రానికి, శిల్పకళకు ఉన్న అనుబంధానికి ఈ ఆలయం ఒక సజీవ సాక్ష్యం. ఈ అద్భుతాన్ని చూడడానికి దేశం నలుమూలల నుండి భక్తులు తరలి వస్తారు. ఇక్కడ గర్భగుడిలో స్వామివారు మత్స్యావతార రూపంలో దర్శనమిస్తారు. స్వామివారి ఇరుపక్కల శ్రీదేవి మరియు భూదేవి అమ్మవార్లు ఉంటారు. స్వామివారి చేతిలో సుదర్శన చక్రం ప్రయోగానికి సిద్ధంగా ఉండటం ఇక్కడ ప్రత్యేకత. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ ఆలయం ఎంతో వైభవంగా వెలుగుతుంది. బిజీ లైఫ్ నుండి కాస్త ప్రశాంతతను కోరుకునే వారికి, చరిత్రను ఇష్టపడే వారికి నాగలాపురం ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక క్షేత్రం. మీ జీవితంలో ఒక్కసారైనా ఈ మత్స్యావతార మూర్తిని, ఆ సూర్యకిరణాల అద్భుతాన్ని దర్శించుకోండి. ఓం నమో నారాయణ. ఓం వేదనారాయణ స్వామి. ఇంకా ఈ టెంపుల్ ఎగ్జాక్ట్గా తిరుపతి నుంచి చెన్నైకి వెళ్ళే దారిలో ఊతుకోటకి ముందు తిరుపతి నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది చూడడానికి చిన్న విలేజ్ లాగే కనపడినా ఇక్కడ ఉన్న టెంపుల్స్ కానీ, ఈ టెంపుల్ కట్టడాలు కానీ సాక్షాత్తు ఆ 7 కొండలవాడు ఇక్కడ కొలువై ఉన్నట్టుగా కనిపిస్తుంది మనకు. ఈ టెంపుల్ని మహావిష్ణువు టెంపుల్ కూడా అంటారు.